श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। నిండు కుండలా ఉండే కుంభరాశి వారికి ఎన్నెన్నో అపజయాలు, ఓటమి, పోరాటాలు, మానసిక వ్యధ అన్నింటినీ జయించుకుంటూ రావాలంటే చాలా కాలం పడుతుంది. కొందరికి గ్రహానుకూలం బాగుంటే మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. వారి యొక్క మంచి గుణమే వారికి తోడుగా ఉండి అదృష్టాన్ని ఇస్తుంది. వారు ఆలోచించే విధానంలో మంచి పాజిటివ్ తరంగాలు ఉండటం వలన అతి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వారికి వ్యాపారంలో, ఉద్యోగంలో ఆటంకాలే కాకుండా వివాహ విషయంలో కూడా అపజయాల్ని చూస్తుంటారు. సంతాన విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అటువంటి అపజయాల్ని, ఆటంకాల్ని తొలగించుకుని వారు ముందుకెళ్ళాలంటే అతి శక్తివంతమైన ఒక మంత్రం ఉంది. దగ్గర నా అనుభవంలో కుంభరాశి వారు 60% వరకు ఆలస్య వివాహం అవుతుంటుంది. వారికి శుక్రుడి అనుగ్రహం బాగుండి, గురుబలం బాగుండి, చంద్రబలం బాగుండి, ఇలా కొన్ని గ్రహ దృష్టి బాగుందనుకోండి, సకాలంలో వివాహం అవుతుంది. అదే కాస్త క్రూరగ్రహ దృష్టి ఉందనుకోండి, పాపగ్రహ సంయోగం ఉందనుకోండి, ఆలస్యం అవుతుంది. అటువంటి వారికి వెంటనే వివాహం జరగడానికి, సంతాన యోగం కలగడానికి ముఖ్యమైన మూల మంత్రం ఒకటి ఉంది. ఆ మూల మంత్రాన్ని, మహామూలి మంత్రాన్ని మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఈ మహామూలి మంత్రాన్ని శుక్ర శనివారాల్లో చేసి చూడండి. తప్పనిసరిగా వీలైనంత తొందరలో మీకు వివాహం అవుతుంది. సంతానం ఆటంకాలు కలిగిన వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ మూలి మంత్రాన్ని జపించేటప్పుడు శివ కుటుంబాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. ఆ శివ కుటుంబం ముందు 900 గ్రాముల కందులు నైవేద్యంగా సమర్పించి 2 చేతులను ఇలా జోడించి ఆ 2 చేతులను కుంభముద్రతో, ఆ కుంభం అన్నది మరెక్కడో లేదు, మన అంజలి ముద్రే కుంభంలా ఇలా మారుతుంది. ఆ కుంభముద్రతో ఇలా కుంభాకారముగా చేసి
నేను చిత్రం కూడా కుంభముద్ర చిత్రాన్ని ఇప్పుడు చిత్రిస్తున్నాను. ఈ అదృష్ట కుంభ చిత్రం అష్టమంగళ ముద్రలలో అతి శక్తివంతమైనది, ధనయోగాన్ని ఇచ్చేది, అదృష్ట యోగాన్ని ఇచ్చేది, అన్నింటా విజయాన్ని కలుగజేసేది. అటువంటి అదృష్ట కుంభముద్రని కూడా చిత్రించి చూపిస్తున్నాను. ఇలా రెండు చేతులను జోడించి కుంభముద్రగా ఇలా భావిస్తూ ఈ కుంభం శిఖరాగ్ర ఉన్న ఈ కుంభముద్రను ఇలా అంజలి ఘటిస్తూ గత జన్మ దోషాల్ని పాపాలని తొలగించుకుంటూ ఇందులో పవిత్రమైన జలం గంగాజలం నింపాను, నా మనస్సు ఇందులోనే కేంద్రీకరిస్తున్నాను అంటూ ఇలా ఈ కుంభంలోనికి చూస్తూ రెండు వైపులా సూర్య చంద్రాదుల్ని తలుచుకొని గత జన్మ దోషాలన్నింటినీ తొలగించుకొని అతి పవిత్రమైన అమృత జలాన్ని ఇందులో నింపుకొని ఇలా జోడించి కుంభాకారంలో చూస్తూ ఈ విధంగా పంచభూత తత్వమైన 5 వేళ్ళని ఒక్కటిగా చేర్చి ఇలా సంకల్పం చేసుకోండి. ఆ మంత్రం జపించండి. ఓం మూలి మూలి మహామూలి సర్వం సంక్షోభాయ ఉపద్రేవోభ్య స్వాహ అని బలంగా సంకల్ప బలం చేసుకోండి. వివాహ యోగం కలగాలని, సంతాన యోగం కలగాలని, అన్నింటా విజయం సాధించాలని మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా మీరు కోరుకుంటే ఈ కుంభస్థలంలోని జలాన్ని ఆరాధించగలిగితే, ఇందులోని వాయు తత్వమైన వాయుదేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ అదృష్ట తరంగాలు మీ ఇంట ప్రవేశించి మీ మనసులోనికి ప్రవేశించి మీలోని దురదృష్ట తరంగాల్ని పారద్రోలి అదృష్టకరమైన తరంగాల్ని అందచేస్తూ మున్ముందుకు నడిపిస్తూ మీకు ఎక్కడైతే ఏ వధువు అయితే వేచి ఉందో వారి యొక్క చిరునామాని తెలియచేసి వారిని మీ ఇంటికి తీసుకొచ్చి అదృష్టలక్ష్మిగా భార్యగా అందచేస్తుంది. తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి అదృష్ట రత్నం ఏదయ్యా అంటే శనికి మిత్రుడు బుధుడు. కాబట్టి పచ్చను ధరిస్తే తప్పనిసరిగా అదృష్టయోగం వరిస్తుంది. పచ్చలో 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఏదో ఒక పచ్చ వేసేసుకున్నాము. ల్యాబ్ టెస్ట్ కూడా చేశారండి. కరెక్ట్ అయిన మరకతాన్ని ధరించాను, కానీ నాకేం అదృష్ట యోగం కలగలేదు అంటుంటారు. అది ధరించిన వెంటనే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రత్నం అయినా ధరించిన వెంటనే ఆకాశం నుండి కనకధార కురవదు. ఎవరో చెప్పారని ఏదో చేసేసుకోవటం కాదు. పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, యత్నముతో, ప్రయత్నముతో, దైవత్నంతో మీరు చేసుకోవాలి. అంతేకాని రత్నం ధరించిన వెంటనే పైనుండి కనకధార వర్షం కురుస్తుందని ఎదురు చూడకండి. ఎవరు చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా నమ్మకండి. ఎందుకంటే ఒక చిన్న రత్నం ధరించిన వెంటనే అదృష్టం వెనకే పరిగెత్తుకుంటూ వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మన కృషి కూడా ఉండాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే అది ఏ విధంగా వెలుగుతుంది? ఆ మంత్రకాలము, తంత్రకాలము గడిచిపోయింది. ఇది యంత్రకాలం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి ఉంటే మనుషులు మహా ఋషులు అవుతారు. అంతేకాని ఇంట్లో పడి సోమరితనంగా ఉంటే, నిద్రపోతుంటే ఎవరు నోటికి అన్నాన్ని అందించరు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కాబట్టి మనం మనసు విప్పి ఆ తల్లిని వేడుకోవాలి, కృషి చేయాలి, కష్టపడి సాధించాలి, లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి మిమ్మల్ని వరించి తీరుతుంది. ఇక పచ్చను ధరించే ముందు మీ యొక్క నక్షత్ర వర్ణం ఏమిటి, సంఖ్య యొక్క వర్ణం ఏమిటి అని ఆలోచించి బ్రాహ్మణ వర్ణంలో ఉందా
లేకుంటే క్షత్రియ వర్ణంలో ఉందా, వైశ్య వర్ణంలో ఉందా, శూద్ర వర్ణంలో ఉందా అన్నది చూడాలి. అంటే మీరు మీ యొక్క కులం అన్నది కాదు ఇక్కడ, ఆ సంఖ్య యొక్క వర్ణం, ఆ రాశి యొక్క వర్ణం చూడాలి. అంతేకాని అయ్యా నేను సద్బ్రాహ్మణుడిని, నేను శూద్రవర్ణం వేసుకోవచ్చా లేదా అని అనుమానం అవసరం లేదు. ఇక్కడ మనుషులు కల్పించుకున్న కులమత భేదాలు లేవు. ఆ వర్ణశాస్త్ర ప్రకారం నేను తెలియచేస్తున్నాను. ఈ 4 వర్ణాలతో ధరించుకోవాలి. క్షత్రియ వర్ణము కలవారు అంటే 1వ సంఖ్య, 10వ సంఖ్య, 28వ సంఖ్య, 9వ సంఖ్య, 27 ఇలాంటి పురుషతత్వముతో ఉన్న క్షత్రియ తత్వముతో ఉన్న రాసుల వారు క్షత్రియ వర్ణం ఉన్న రత్నాన్ని ధరించాలి. అది మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు ఇలాంటి గురుతత్వముతో ఉన్నవారు బ్రాహ్మణ తత్వముతో ఉన్న పుష్యరాగాన్ని ధరించవచ్చు. అంతేకాని ఏది పడితే అది వేసేసుకున్నాం వెంటనే పైనుండి ధనవర్షం కురుస్తుందని దయచేసి నమ్మి మోసపోకండి. ఏదో చూసాం వెంటనే ఆర్డర్ ఇచ్చి పోస్ట్లో తెప్పించేసుకున్నాం అని ఆశించకండి. అది ఒక గొడుగు లాంటిదే. వర్షాన్ని ఎవరు ఆపలేరు, ప్రకృతిని ఎవరు ఆపలేరు. ఆ ధర్మం జరిగి తీరుతూనే ఉంటుంది. మీ కర్మాన్ని మీరు చేస్తూనే ఉండాలి. మీ పనుల్ని మీరు సక్రమంగా చేయగలిగితే ఆ అదృష్టం కూడా తోడవుతుంది. అంతేకాని రత్నం ధరించాను, లేకుంటే అయ్యా మీరు ఇచ్చిన చిత్రం పెట్టాను, నాకు ఇంకా ధనయోగం ఎందుకు కలగలేదు అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. ఈ విగ్రహాన్ని పెట్టాను, వెంటనే మా వాడికి మ్యారేజ్ కాలేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. పెట్టిన వెంటనే, ధరించిన వెంటనే, ప్రతిష్ఠ చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అదృష్టం భరించదు. ఏదైనా కృషితో ముందడుగు వేయాలి, ప్రయత్నం చేయాలి, యత్నం చేయాలి. ఆ తర్వాతే దైవత్వం తోడవుతుంది. ఇది 3వ స్థానంలో ఉంది. ఒక రత్నధారణ కానీ, చిత్రధారణ కానీ, విగ్రహ ప్రతిష్ఠ కానీ. ఇవన్నీ మనసులో మీరు గుర్తుకుంచుకొని ముందడుగు వేయండి. తప్పనిసరిగా అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఒక రత్నం ధరించిన వెంటనో, చిత్రం పెట్టిన వెంటనో, విగ్రహాన్ని పెట్టిన వెంటనో వెంటనే అదృష్టం వచ్చి మిమ్మల్ని కావలించుకోదు. అన్నింటా యత్నం చేయండి, ప్రయత్నం చేయండి. దైవత్వం మీకు తోడవుతుంది. తప్పనిసరిగా మన యొక్క తరంగాలు అంటే మనం ఆలోచించే విధానంలో పాజిటివ్ తరంగాల్ని ఉత్పన్నం చేసుకోవాలి. మనలోని షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవాలి. నిత్యం ముద్రలని ఇలా చేస్తూ ఉండాలి. ఈ విధంగా గరుడ ముద్రతో మనలోని కాలసర్ప దోషాల్ని పారద్రోలుతూ 15 నిమిషాలు చేయండి. ఎటువంటి ఛాయాదోషం ఉన్నా తొలగిపోతుంది. ఈ విధంగా కుంభాకారంగా చూస్తూ నేను ఇందాక చెప్పిన మూలీ మహామంత్రాన్ని జపించండి. తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది. ఈ స్వర్ణ అంజలి అక్షయ కుంభముద్ర ఇలా కాంతివంతమైన దీపశిఖగా కూడా మనం దర్శనం చేసుకోవాలి. అతి పవిత్రమైన భారతీయ నమస్కార ముద్ర, మమకార ముద్ర, సాకార ముద్ర, సహకార ముద్ర. ఇటువంటి ముద్రని మన భారతీయులే చేస్తుంటారు. మన సంస్కృతి మహోన్నతమైనది. అందుకనే ఎవరు విదేశీయులు మన భారతదేశానికి వచ్చినా, మనం అక్కడికి వెళ్ళినా ఈ ముద్రని ప్రదర్శించి మనపై వారు గౌరవాన్ని చాటుకుంటారు. అటువంటి అతి శక్తివంతమైన పవిత్రమైన ముద్ర ఇది. కొందరు పెద్దవారికి సాష్టాంగం చేయడానికి
సిగ్గుపడిపోతుంటారు, మొహమాట పడుతుంటారు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తుంటారు. మీరు సహస్రార సాష్టాంగ నమస్కారం చేయటం ఎవరికయ్యా అంటే ప్రతి ఒక్కరిలోని వెన్నెముక కింద కుండలిని అనే శక్తి, మహాశక్తి దాగి ఉంది. ఆ శక్తికి మీరు తలంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై పరమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఈ స్వర్ణ అంజలి అక్షయ కుంభముద్రలో అతి శక్తివంతమైన ఈ త్రికోణం పిరమిడ్ ఆకారంలో కొబ్బరికాయ పైన ప్రకృతి సహజంగా మనం ఉంచుతున్నాం. ఇందులోని గంగాజలము శివుడి యొక్క శిరస్సున ఉండి నిత్యం మనకు దాహార్తిని తీర్చేది. అంతేకాకుండా శివ గంగల తత్వమే కాకుండా విష్ణువు, హరి, సిరి ఇందులోనే దాగి ఉంది. హరి నారాయణుడు, దీనిపైన ఉన్న కొబ్బరికాయ పైన ఉన్న నార తత్వమే, పింకు తత్వమే నారాయణుడు. విష్ణు మాయ అన్నది అతి కఠినంగా ఉంటుంది. అటువంటి నారతత్వముతో ఉన్నది ఈ కొబ్బరికాయ. అందులోని గంగాజలము, పాలకడలి, సిరి, పైనున్నది హరి అన్నది మనం గుర్తించాలి. ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ హర హర జయ జయ దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. మనం ఎక్కడున్నాము ఈ విశ్వంలో, మన భూమి ఎక్కడుంది అని అంతర్ముఖంగా మనలోని విశ్వంలోనికి వెళ్ళి చూడగలిగితే ఇక్కడున్న అతి చిన్న పరమాణువే మన యొక్క పాలవెల్లి. ఆ పాలవెల్లిలో ఇంకొక పరమాణువే భూమి, సూర్యుడు. అందరూ మన నక్షత్ర గ్రహాలన్నీ ఈ అతి సూక్ష్మమైన చుక్కలోనే ఉంది. పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర. ఈ అదృష్ట స్వర్ణ అంజలి అక్షయ కుంభముద్ర నుండి అనేక రకములైన స్వర్ణవర్ణములతో, హరిద్రవర్ణముతో మీకందరికీ నిత్యం ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహ తరంగాలు అందాలన్నదే నా ఆకాంక్ష, కోరిక.
ఇప్పుడు నేను చిత్రించిన ముద్రల వల్ల కుంభరాశి వారికి మంచి అదృష్ట యోగం కలగాలని చిత్రించాను. మీ బాధలన్నీ తొలగిపోయి ఆత్మానందం కలిగితే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. కొందరు రాలేని పరిస్థితిలో ఈ చిత్రాల్ని మీ సెల్ ఫోన్ల ద్వారానో కెమెరాల ద్వారానో తీసుకొని ప్రతిష్ఠ చేసుకోండి అని కూడా చెప్పాను. వసతి ఉన్నవారు ఇక్కడికి వచ్చి కళాశ్రీలో ఈ అదృష్ట కలశాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకొని ఈ కలశం, ఈ పూర్ణ కలశాన్ని ఆరాధిస్తూ మూలీ మంత్రాన్ని జపిస్తే తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, మంచి అదృష్ట ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ అదృష్ట పూర్ణ కలశాన్ని మరొక రకంగా ఈ ఆనిక్స్ అనే ఒక ఉపరత్న శక్తి కల కలశాన్ని తయారు చేయడం జరిగింది. దానిలో పరిపూర్ణమైన ఎనర్జీ మెటీరియల్స్ ఉంచడం జరిగింది. ఈ విధంగా లక్ష్మీ సహోదర తత్వముతో ఉన్న శంఖాన్ని, నారీకేళాన్ని, ముఖ్యమైన పంచధాతువుల్ని, నవరత్నాల్ని, ఇందులో అతి ముఖ్యమైన ఎనర్జీ మెటీరియల్స్ అంటూ కొన్ని పరిచయిస్తున్నాను. ఈ కుంభరాశి వారికి ఇది శక్తివంతంగా పనిచేయాలనే నా పరిశోధనలో వెలికి తీసుకొచ్చి అందజేస్తున్నాను. ఈ కుండీని మీరు పూజ గదుల్లో పెట్టుకోవచ్చు. సొంత గృహం అయితే అక్కడున్న నైరుతి ప్రాంతంలో 9 అంగుళాల గొయ్యి తీసి అందులో కూడా పెట్టిన ఆవు పేడ వేసి పసుపు తడిపిన బట్టని కప్పి భూమిని నింపాలి. అక్కడున్న భూమిలోని దురదృష్ట తరంగాలన్నీ తొలగి గృహ దోషాలు ఏవైనా ఉంటే, గ్రహ దోషాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తొలగిపోయి